సీన్ చెప్తా. తులసి అనే ఆమె అంటే మంజుబర్రి క్యారెక్టర్ ఆ పాత్ర అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు ఫోర్స్ చేస్తారు అనమాట. లైక్ ఇట్లా మన మన ఫ్యామిలీని ఈ పని చేయాలని చెప్పేసి ఒక తప్పుడు పని గురించి ఫోర్స్ చేస్తారు కదా. సో దాని గురించి ఈయన సపోర్ట్ ఉంటుంది సోమియాలి గారు. కోర్టులో వాళ్ళ కేసు నడుస్తుంది అనమాట. ఎప్పుడు తను ఎవరైతే పాడడానికి వచ్చారో అతను చంపేస్తారు కదా తులసి క్యారెక్టర్. సో ఆ కేసు నడుస్తున్నప్పుడు ఏంటంటే ఆ, అదంతా కేసు అంతా వీల్ వైపు వస్తుంది, పాజిటివ్ వస్తుంది. సో కోర్టు మెట్ల దగ్గర నిలబడతారు. అప్పుడు కూడా తన తులసిని మరి లాక్కెళ్దామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోర్స్ చేస్తారు. అప్పుడు వెంట నుంచి జస్ట్ ఒక చెప్పులు, మనకు సింపుల్ చెప్పాలంటే మన షోలాపూర్ చెప్పులు నడిస్తే ఎలా సౌండ్ వస్తుంది కిరుమ కిరుమని, ఓకే. ఆ సౌండ్ వస్తుంది అన్నమాట మెట్ల దగ్గర. అంతే, అక్కడ ఏముండదు, జస్ట్ ఇట్లా ఆయన చేతి వెంట పెట్టుకుంటారు, ఆ సౌండ్ తో నడుచుకుంటూ వస్తారు. ఒక సినిమాలో ఒక ఒక ఆర్ట్ ఫిలిం లో అంతకన్నా ఒక గొప్ప ఎలివేషన్ సీన్ ఏముంటుంది? ఒక డైలాగ్ ఉండదు, ఒక వార్నింగ్ ఉండదు, ఏముండదు. ఒక 60 ఏళ్ళ ముసలాయన అలా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఫోర్స్ చేసి ఆ పర్సన్ ఆమెను వదిలేసి పారిపోతాడు. మనం నార్మల్ సినిమాలో ఏంటంటే దాన్ని ఒక హీరో ఎలివేషన్ ఇచ్చేసి పైన చూకేసి ఇవన్నీ చేస్తారు. అవేవి అవసరం లేదు. ఆయన నడుచుకుంటూ వచ్చి ఇట్లా ఒక చూపు ఇస్తేనే వెళ్ళిపోతాడు. అంటే నాకు అనిపించింది అంటే ఒక ఆర్ట్ ఫిలిం ఇంతకన్నా ఒక గొప్ప హీరోయిజం సీన్ ఏముంటుంది ఇంతకంటే గొప్ప? ఎలివేషన్. అని ఫస్ట్ ఎలివేషన్ సీన్ ఏముంటుంది ఇంతకంటే? బట్ అక్కడ ఒక డైలాగ్ ఉండదు, అరే నేను పోటీ చేస్తా అలా చంపేస్తారు ఏముండదు. హ? అలాంటిది జస్ట్ ఒక చూపు, ఒక నడకతో మాత్రమే ఒక హీరోయిజం ఏంటో చూపించాడు ఆ క్యారెక్టర్. సో అది ఒక ఆర్ట్ ఫిలిం కావాల్సిన ఒక లక్షణం. అక్కడనే కనెక్ట్ అయ్యా ఫస్ట్.